ప్రధానంగా ఇందిరమ్మ రాజ్యంలో మూడవ బడ్జెట్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఫైనాన్స్ మరియు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ జనరంజకంగా ఉండి 3,24,234 కోట్ల బడ్జెట్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం అన్ని ప్రాంతాల సమతుల్యతో అభివృద్ధి చేసే అంశంలో తీసుకున్నటువంటి బడ్జెట్ సంబంధించినటువంటి ప్రసంగాన్ని గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ శ్రీ బట్టి విక్రమార్క గారు సుమారు 5 నిమిషాల తక్కువ 2 గంటలు వారు మాట్లాడినటువంటి మాటలు ఎక్కడా వారు మంచినీళ్ళు కూడా తీసుకోలేరు. వారి ఆలోచన అంతా కూడా ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు అందబోతున్నటువంటి బడ్జెట్ సంబంధించినటువంటి అంశంలో వారు లీనమై ప్రసంగిస్తే, కానీ ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళు నీళ్లు నమలేలా వాళ్ళ అహాభావాలు చూస్తుంటే, సభలు ఇంతకుముందే సీనని చెప్పిండ్రు, భూపతి రెడ్డి గారు చెప్పిండ్రు, మా ఐలయ్య గారు కూడా చెప్పిండ్రు, వారి భావాలన్నీ కూడా మారిపోతున్నాయి. అరే మేము 10 ఏళ్ళు అధికారులు ఉన్నప్పుడు ఈ విధంగా బడ్జెట్లో పేద ప్రజల కోసం ఆలోచన చేయకపోతే, వీరు పేద ప్రజల కోసం ఆలోచిస్తున్నటువంటి ఆ మాటలు వింటుంటే ఇక్కడ మీ ఉండేం లాభం బయటకు వెళ్ళాలని చెప్పినటువంటి ఒక ఆలోచనతో భయంతో వారు బడ్జెట్ ప్రతుల యొక్క కాగితాలను చిప్పేటువంటి కార్యక్రమం మొదలుపెట్టుకోండి. చెవులో పువ్వు పెట్టుకున్నటువంటి కార్యక్రమం ద్వారా నేను అడుగుతా ఉన్నా, ఈరోజు మీరు చెవులో పువ్వు పెట్టుకోవడానికి కాగితాలు చింపడానికి మేము పేద ప్రజలకు అందించబోతున్నటువంటి ఈ పథకాలు మీకు ఇష్టం లేవా? ఈరోజు 1,05,00,000 కుటుంబాలకు తెలుపు రేషన్ కార్డు వాళ్ళందరికీ కూడా ఈరోజు చక్కటి స్కీమ్ భారతదేశంలోనే అనేక కొత్త పథకాలు తీసుకొని వచ్చి తెలంగాణ రోల్ మోడల్ అవుతుంది ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా. ఇప్పటికే పేదలకు 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే వారికి ఇచ్చి, దేశంలో ఏ రాష్ట్రం 5 లక్షలు ఇస్తారు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేసుకునే వాళ్ళకి? దేశంలో పేదలకు 1,05,00,000 రేషన్ కార్డుల పేదలందరికీ కూడా సంపన్నులు తినే సన్నబియ్యం ఇస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రం ఇస్తలేదు. మరో కొత్త పథకాన్ని, దేశంలో ఏ రాష్ట్రము ఇవ్వని పథకాన్ని మన తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు బట్టి విక్రమార్క గారు మాట్లాడిన ఈ పథకాన్ని ప్రవేశపెడితే, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి ఎవరైనా జరిగిపోతుందని చెప్పిన పథకం తీసుకొని వస్తే చెవులో పువ్వు పెట్టుకుంటురా మీరు అడుగుతున్నాం. ఈ పథకం ఇష్టం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాం. పేదలందరికీ ఈ జీవిత బీమా మీకు ఇష్టం లేక ఈ బడ్జెట్ ప్రభుత్వం చింపివేశారా? తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమానం చెప్పాలని కోరుతా ఉన్నాం. ఈరోజు విద్యా రంగాన్ని, వైద్య రంగాన్ని ముందుకు తీసుకొని పోవాలని, సంక్షేమ రంగాన్ని ముందుకు తీసుకుపోవాలండి, రైతులకు ఎన్ని సేవలు అందించాలని చెప్పని తీసుకునే నిర్ణయంలో ఇప్పుడే మా మిత్రుడు చెప్పిండు. ఈరోజు ప్రీ ప్రైమరీ స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ చదువుకునే వాళ్ళకి కౌమార దశలో ఉన్నటువంటి బాలికలకు ఈరోజు నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన ఆహారం అందించే క్రమంలో వారంలో 3 రోజులు పాలు అందించాలని, 3 రోజులు రాగి జావ అందించాలని, బ్రేక్ఫాస్ట్ అందించాలని చెప్పంటే మీరు చెవులో పువ్వు పెట్టుకుంటారా? మీకు ఇష్టం లేదా? ఈ బడ్జెట్ ప్రభుత్వం చెప్పేసి మీకు ఇష్టం లేదా అంటున్నాం. ఈరోజు ఇంటర్మీడియట్ స్థాయి స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకు మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా అమలు చేయాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకున్నాం. అది కూడా మీకు ఇష్టం లేక బడ్జెట్ ప్రభుత్వం చెప్పేసిందా? ఈరోజు మీరు సమాధానం చెప్పాలని చెప్పండి. ఈరోజు ఉద్యోగస్తులకు, పెన్షనర్లకు కూడా ఈరోజు నగదు రహిత వైద్య సేవలు అందించాలని చెప్పని, అదేవిధంగా వారికి ప్రమాద బీమా పథకాన్ని కూడా ఈరోజు నూతనంగా ప్రవేశపెడితే అది కూడా మీకు ఇష్టం లేక చెవులో పెట్టుకున్నారా? ఈ బడ్జెట్ ప్రభుత్వం చింపేసిరా? తెలంగాణ సమాజానికి సమానం చెప్పంటున్నాం. ఈరోజు పంచాయతీ శాఖకు 33,000 కోట్ల పైచీలు పెట్టుకున్నాం. 22,000 కోట్ల పైచీలకు ఈరోజు ఇంచుమించు సాగునీటి రంగానికి పెట్టుకున్నాం. వైద్య శాఖతో పాటు విద్యాశాఖ కూడా బడ్జెట్లో డబ్బులు పెంచుకొని ఈరోజు విద్యాశాఖకు 26,000 కోట్ల పైచీలకు పెట్టుకొని ఈరోజు ముందుకు పోయే విధంగా పనిచేస్తుంటే, ఈరోజు మీరందరూ కూడా మా బట్టి విక్రమార్క గారు ఏ పద్దుకు
ఎంత డబ్బులు వెచ్చించిండో ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఇప్పటికే మా మిత్రులు కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ ప్రతి దానికి ఇంత కాకుండా ఈ విషయాలన్నీ కూడా ఈరోజు చెప్పినటువంటి అంశాన్ని ఇక్కడ ప్రజల్లోకి వెళ్తాయో ఇక మాకు పుట్టగతులు ఉన్నాయని చెప్పినటువంటి ఆలోచనతోటే వారి సభ నుంచి వాకౌట్ చేసే పరిస్థితి. వారి సభ నుంచి వాకౌట్ చేసినప్పుడు హైదరాబాద్ మహానగరానికి సంబంధించి జరుగుతున్నటువంటి బడ్జెట్లో చర్చలో బట్టి విక్రమార్క చెప్తుంటే హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా మారుతున్న క్రమంలో 4th సిటీగా మూసీ నది ప్రక్షాళనకు సంబంధించిన అంశం రాగానే ఇక వాళ్ళు వెళ్ళిపోయేటువంటి కార్యక్రమం. ఇక మాకు ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో పుట్టగతులు లేవు. ఇవన్నీ పూర్తవుతే పట్టణాల్లో కూడా మా బీఆర్ఎస్ పార్టీకి పుట్టగతు ఉంటుందని చెప్పినట్టు ఒక భయంతో వాళ్ళు వాకౌట్ చేసి తప్ప మరొకటి కాదు. వారు ఈరోజు ఇంత ప్రజారంజకమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెడితే కూడా ఈరోజు వాళ్ళు తట్టుకోలేక చెవుల్లో పువ్వు పెట్టుకొని ఈ బడ్జెట్ ప్రజలు చించివేసి వాకౌట్ చేసిన దానికి తెలంగాణ సమాజానికే సమానం చెప్పండి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఈరోజు ఇప్పటికీ ప్రతిపక్షానికే పరిస్థితి చేసినారు. వీళ్ళ వాక్యాలు, వీళ్ళ చేష్టలు, వీళ్ళ బాడీ లాంగ్వేజ్, వీళ్ళ అహంకారపూరితటువంటి వాక్యాలు తెలంగాణ సమాజం చూస్తుంది. రాబో ఎన్నికల్లో ఆ ప్రతిపక్షానికి కూడా సరిపడని సంఖ్య వస్తుంది వాళ్ళకు అనేటువంటి మాట సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ జనరంజక బడ్జెట్ ద్వారా రాబో రోజుల్లో తెలంగాణ రాష్ట్రం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్నమాట సందర్భంగా చెప్తూ ఆధ్యాత్మికంగా కూడా నేను వేములవాడ నుంచి శాసనసభ్యుడిగా గెలుపొందాను కాబట్టి చెప్పే ప్రయత్నం చేస్తున్నా. గత ప్రభుత్వం వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పండి. నా లగ్గం ఇక్కడైందన్నాడు కేసీఆర్ గారు, కానీ తక్షణం 100 కోట్లు అన్నాడు, కానీ అన్న పైసా 10 ఏళ్ళు ఇవ్వలేరు. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వేములవాడ రాజన్న ఆలయానికి అభివృద్ధిలో నిధులు వెచ్చించుకున్నాం. ఈరోజు శరవేగంగా అభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా బాసర్ నుంచి భద్రాచలం వరకు కూడా నిధులు వెచ్చించేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకున్న మాట సందర్భం తెలుస్తూ ఈ ప్రభుత్వానికి సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.